తను చేసిన వీడియోలన్నీ మా గ్రూప్ ఒకటి ఉండే ఇండియా గ్రూప్, దాంట్లో వేస్తూ ఉండేవాడు. సో చూస్తూ ఉండేవాడిని. సో అనుకోకుండా నేను కూడా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడం మీద వస్తే, సో అప్పుడు ఐ థాట్ ఓకే మనవాడు ఉన్నాడు కదా మళ్ళీ బయటకి ఎందుకు వెళ్ళాలి సో అని చెప్పేసి. అంతేకాకుండా తను చేసిన వీడియోస్ కూడా చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూసిన రివ్యూస్ కానీ వాటిలో క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా బాగా అనిపించింది. సో పిలిపించాను ఒకరోజు, ఇనీషియల్ స్టేజ్లోనే పిలిపించాను. సో పిలిపించేసి మామ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాను ఇలా అంటే తప్పకుండా చేద్దాం విజయ్ అని చెప్పాడు. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇనీషియల్ స్టేజ్ నుంచే ప్రికాషన్స్ తీసుకుంటాం. అంటే మనం ఫర్దర్గా వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఎలా ఉంటుంది, మళ్ళీ ఏమైనా మార్చాల్సి వస్తుందా, ఇప్పుడు ఎలా ప్లాన్ చేయాలనే విషయాల గురించి డిస్కస్ చేసుకుంటూ, సో ఈవెన్ సివిల్ వర్క్లో కూడా దీనికి సంబంధించిన కొన్ని ఫీల్డ్స్ కానీ కొన్ని సెల్ఫ్స్ కానీ ఎలా పెట్టాలి ఏం చేయాలి అనేది ముందే డిస్కస్ చేసుకుంటూ అలా ప్రోగ్రెసివ్లో వచ్చాము. సో ఓవరాల్ అవుట్పుట్ అయితే కంప్లీట్ అయిన తర్వాత వండర్ఫుల్, రియల్లీ చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. అప్రోచ్ అంటే ఇక ఒకటి యాటిట్యూడ్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను కూడా వేరే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను. అక్కడ కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఎప్పుడు సాటిస్ఫై అవుతారు అనేది కొంచెం క్లారిటీ ఉంది నాకు కూడా. సో దాంట్లో అంబదాస్తో కోఆర్డినేషన్ ఎలా ఉంటుందంటే, ఓకే ఇది చేద్దాము అంటే ఈవెన్ అది రిస్కీ అయినా అది చేయకపోయినా క్లియర్గా చెప్పేసి ఇది నేను ఇంతకుముందు చేయలేదు బట్ విల్ ట్రై. సో అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది దాని గురించి అంటే తపత్రయపడతాడు అనమాట. పడి చేద్దాం దీన్ని, ఓకే సార్ ఇలా అంటే వీళ్ళు కావాలనుకుంటున్నాను, కస్టమర్ కావాలనుకుంటున్నారు, సో ఎందుకు చేయకూడదు మనం కూడా అనే ఉద్దేశంతో దాన్ని ఈవెన్ ఒకటి డైనింగ్ టేబుల్ అడిగాను నేను, ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ కావాలని చెప్పాను. జనరల్ కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం 2-3 సార్లు అయినా సరే ఎక్స్పెరిమెంట్ చేయగలిగేటటువంటి తత్వం అందరిలో ఉండదు. జనరల్గా ఏం చేస్తారంటే బడ్జెటరీ కాస్ట్ కన్సర్న్ వస్తే మళ్ళీ ఇది కాకపోతే ఇంకో ఖర్చు పెట్టడం, లేకపోతే వేరే వీలు తీసుకురావడం, లేకపోతే ఇలా అందరూ చేయరు. సో తన దగ్గర ఉన్న ఒక క్రియేటివిటీ చేయాలంటే ఎప్పుడే కానీ అవుట్పుట్ ఎప్పుడు వస్తుందంటే దానికోసం ఈవెన్ రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తేనే దాని రిజల్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. సో ఆబ్వియస్లీ మా దగ్గర కూడా అదే జరిగింది. సో అల్టిమేట్లీ ఆ ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ అనేది ఇట్స్ ఏ రియల్లీ వండర్ఫుల్ పీస్ ఆఫ్ ద ఇంటీరియర్, కంప్లీట్ ఇంటీరియర్. ఒక్కటి నేను ఇక్కడ చేసింది ఏంటంటే, అంబాది ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, ఒకటి చెప్పాడు మామ మనకు మంచిగా చేద్దాం. సో కంప్లీట్లీ ట్రస్టెడ్. నేను ఇంకా ఎక్కడ డీప్గా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు, తను మేము కంప్లీట్గా వదిలేస్తాను. ఈవెన్ నేను చెప్పకపోయినా కూడా ఎన్నో తను చూసుకొని చేశాడు. తనంతలు తానే మార్చుకున్న వస్తువులు కూడా ఎన్నో ఉన్నాయి. తర్వాత నాకు చెప్పాడు, మామ అది ముందు ఇలా అనుకున్నా కానీ మళ్ళీ నాకు నచ్చలేదు, నేను మార్చి ఇది వేరే పెట్టాను, అట్లా ఎన్నో సందర్భాలు చెప్పాడు. సో ఆ విషయంలో వాడికి ఇక్కడే నేను అంటే ప్రీవియస్ రివ్యూస్ చూసినప్పుడు కూడా నేను ఫ్రెండ్ అనే కాదు వేరే కస్టమర్స్ దగ్గర కూడా అలాగే ఫీల్ అయ్యాడు. ఎన్నోసార్లు నాకు చెప్పాడు కూడా, తన సైట్లో ఇది వర్క్ కాకపోతే కస్టమర్స్ కంటే కూడా నాకే ఎక్కువ పెయిన్ ఉంటుంది, అది వస్తుందో మంచిగా అనిపిస్తుందో లేదో అని నేనే ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని. సో అని తను చెప్పిన మాటల్లో ఆ నిజాయితీ నాకు తెలుసు. అందుకే నేను ఒకటే మాట, ఏదైనా తీసుకో ఏమన్నా చెయ్యి బట్ అవుట్పుట్ నీ మీద, అలా వదిలేసాను. నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. బట్ అల్టిమేట్లీ దీనికి ఒక రివ్యూ చెప్పాలంటే మా